బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు ప్రసాదానికి జగన్ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా చేసే క్రమంలో ముడుపులు ఇచ్చిన పుచ్చుకున్న వారి పనిపెట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగప్రవేశం చేసింది. హవాలా ద్వారా డబ్బులు చేతులు మారినట్లు తేలడంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం 4 గంటలకు పైగా జరిగిన నెయ్యి సరఫరాలో నాటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్న మొదలుకొని 36 మందిపై నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక నెయ్యి సరఫరాలో 235 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు తేల్చింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు ప్రసాదానికి జగన్ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా చేసే క్రమంలో ముడుపులు ఇచ్చిన పుచ్చుకున్న వారి పనిపట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగప్రవేశం చేసింది. హవాలా ద్వారా డబ్బులు చేతులు మారినట్లు తేలటంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం 4 ఏళ్లకు పైగా జరిగిన నెయ్యి సరఫరాలో నాటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్న మొదలుకొని 36 మందిపై నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీటును దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక నెయ్యి సరఫరాలో 235 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు తేల్చింది.